అందరికీ హాయ్ అండి. డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు 10th క్లాస్ జాగ్రఫీ సెకండ్ లెసన్ అటవీ వనరులు మరియు వన్యప్రాణుల్లో సెకండ్ పార్ట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. 1 మనస్ పులుల అభయారణ్యం, 2 పెరియార్ పులుల అభయారణ్యం, 3 సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం, 4 సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం. అవి ఉండే ప్రాంతాలు: ఏ రాజస్థాన్, బి కేరళ, సి అస్సాం, డి పశ్చిమ బెంగాల్. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. మనస్ పులుల అభయారణ్యం అస్సాంలో కలదు. పెరియార్ పులుల అభయారణ్యం కేరళలో కలదు. సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం రాజస్థాన్లో కలదు. సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో ప్రధాన భాగస్వామ్యులు ఎవరు? ఆప్షన్ ఏ కేవలం కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ బి స్థానిక సంఘాలు మరియు అటవీ శాఖ, ఆప్షన్ సి ప్రైవేట్ కంపెనీలు, ఆప్షన్ డి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి స్థానిక సంఘాలు మరియు అటవీ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ఫ్లోరాకి సంబంధించింది? ఆప్షన్ ఏ జంతుజాలం, ఆప్షన్ బి వృక్షజాలం, ఆప్షన్ సి సూక్ష్మజీవులు, ఆప్షన్ డి ఖనిజాలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వృక్షజాలం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారి కాలంలో ప్రవేశపెట్టబడి ఇప్పటికీ కొనసాగుతున్న అటవీ వర్గీకరణ ఏది? ఆప్షన్ ఏ రిజర్వు, రక్షిత మరియు వర్గీకరించని అడవులు, ఆప్షన్ బి సామాజిక మరియు ప్రైవేట్ అడవులు, ఆప్షన్ సి రాష్ట్ర మరియు కేంద్ర అడవులు, ఆప్షన్ డి ఏది కాదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రిజర్వ్, రక్షిత మరియు వర్గీకరించని అడవులు. ప్రకటన, భారతదేశం ప్రపంచంలోని గొప్ప జీవ వైవిధ్య దేశాలలో ఒకటి. రెండవ ప్రకటన, ఇక్కడ ఉన్న జాతులలో ఇంకా చాలా వరకు కనుగొనబడలేదు. మూడవ ప్రకటన, పర్యావరణ వ్యవస్థలో మనుషులు ఇతర జీవులపై ఆధారపడరు. ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే సరైనవి, ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ డి అన్ని సరైనవే. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, మొసళ్లలో ఎన్ని రకాలను రక్షించడానికి ప్రాజెక్టులు ఉన్నాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఆప్షన్ ఏ ప్రాజెక్ట్ టైగర్ 1973, ఆప్షన్ బి వన్యప్రాణి చట్టం 1972, ఆప్షన్ సి మొదటి జేఎఫ్ఎం తీర్మానం రాజస్థాన్, ఆప్షన్ డి బిష్నోయ్ గ్రామాలు రాజస్థాన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మొదటి జేఎఫ్ఎం తీర్మానం రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, పెరియార్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్ కేరళ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏవి వర్గీకరించని అడవులు కిందకి వస్తాయి? ఆప్షన్ ఏ ప్రభుత్వాధీనంలోని అడవులు, ఆప్షన్ బి ప్రైవేట్ వ్యక్తుల బంజరు భూములు, ఆప్షన్ సి స్థానిక సంఘాల అడవులు, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, వన్యప్రాణి సంరక్షణ చట్టం క్రింద పూర్తి లేదా పాక్షిక రక్షణ పొందిన జంతువు ఏది? ఆప్షన్ ఏ భారతీయ ఏనుగు, ఆప్షన్ బి నల్ల జింక, ఆప్షన్ సి మంచు చిరుత, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ పైవన్నీ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య రాష్ట్రాలలో ఏ రకమైన అడవులు ఎక్కువగా ఉన్నాయి? ఆప్షన్ ఏ రిజర్వ్ అడవులు,
ఆప్షన్ బి రక్షిత అడవులు, ఆప్షన్ సి వర్గీకరించని అడవులు, ఆప్షన్ డి ప్రభుత్వ అడవులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వర్గీకరించని అడవులు. నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి. 1 చిప్కో ఉద్యమం, 2 నవధాన్య, 3 జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. ఏ పర్యావరణ సాగు, బి అడవుల పునరుద్ధరణ, సి హిమాలయాలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చిప్కో ఉద్యమం హిమాలయాల్లో జరిగింది. నవధాన్య పర్యావరణ సాగు కోసం జరిగింది. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అడవుల పునరుద్ధరణ కోసం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అటవీ నిర్మూలన వల్ల కలిగే ప్రభావం ఏమిటి? ఆప్షన్ ఏ వరదలు మరియు కరువులు సంభవించడం, ఆప్షన్ బి జీవ వైవిధ్యం దెబ్బతినడం, ఆప్షన్ సి ఆహార భద్రతపై ప్రభావం, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ శాశ్వత అటవీ ఎస్టేట్లు అని వేటిని పిలుస్తారు? ఆప్షన్ ఏ కేవలం రిజర్వ్ అడవులను, ఆప్షన్ బి రిజర్వ్ మరియు రక్షిత అడవులను, ఆప్షన్ సి వర్గీకరించని అడవులను, ఆప్షన్ డి ఏదీ కాదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రిజర్వ్ మరియు రక్షిత అడవులను. నెక్స్ట్ క్వశ్చన్ నవధాన్య ఉద్యమం దేనిని ప్రోత్సహించింది? ఆప్షన్ ఏ సింథటిక్ రసాయనాల వినియోగం, ఆప్షన్ బి వైవిధ్యమైన పంటల ఉత్పత్తి, ఆప్షన్ సి విదేశీ విత్తనాల వాడకం, ఆప్షన్ డి అడవుల నరికివేత. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వైవిధ్యమైన పంటల ఉత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పులుల జనాభా 20వ శతాబ్ద ప్రారంభంలో ఎంత ఉందని అంచనా? ఆప్షన్ ఏ 5,000, ఆప్షన్ బి 15,000, ఆప్షన్ సి 55,000, ఆప్షన్ డి 1,827. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 55,000. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ప్రకటనలను పరిశీలించండి. 1వ ప్రకటన అడవులు పర్యావరణ వ్యవస్థలో మూల స్తంభాల వంటివి. 2వ ప్రకటన గాలి, నీరు మరియు మట్టిని అడవులు పునఃసృష్టి చేస్తాయి. 3వ ప్రకటన పారిశ్రామికీకరణ వలన అడవులపై ఒత్తిడి పెరిగింది. ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే, ఆప్షన్ డి అన్నీ సరైనవే. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది తప్పుగా ఉన్న అంశం? ఆప్షన్ ఏ సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ బి మనస్ అస్సాం, ఆప్షన్ సి పెరియార్ కర్ణాటక, ఆప్షన్ డి కార్బెట్ ఉత్తరాఖండ్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పెరియార్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్ వన్యప్రాణి సంరక్షణలో అత్యంత విలువైనవిగా పరిగణించబడే అడవులు ఏవి? ఆప్షన్ ఏ రక్షిత అడవులు, ఆప్షన్ బి రిజర్వ్ అడవులు, ఆప్షన్ సి వర్గీకరించని అడవులు, ఆప్షన్ డి ప్రైవేట్ అడవులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రిజర్వ్ అడవులు. నెక్స్ట్ క్వశ్చన్ జేఎఫ్ఎం దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ ఏ స్థానిక గ్రామ సంస్థల ఏర్పాటు, ఆప్షన్ బి విదేశీ సహాయం, ఆప్షన్ సి సైనిక పర్యవేక్షణ, ఆప్షన్ డి కేవలం యంత్రాల వాడకం. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్థానిక గ్రామ సంస్థల ఏర్పాటుకు ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్ మధ్యప్రదేశ్లోని శాశ్వత అడవుల శాతం ఎంత? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 60%, ఆప్షన్ సి 75%, ఆప్షన్ డి 85%. రైట్ ఆన్సర్ 75%. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అడవుల సంరక్షణకు దోహదపడే సామాజిక ఆచారం ఏది? ఆప్షన్ ఏ ప్రకృతి ఆరాధన, ఆప్షన్ బి వృక్ష పూజ, ఆప్షన్ సి పవిత్ర వనాలను కాపాడటం, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో 6 రకాల మొక్కలను మొదటిసారిగా రక్షిత జాబితాలో చేర్చారు?
ఆప్షన్ ఏ 1972, ఆప్షన్ బి 1980, ఆప్షన్ సి 1986, ఆప్షన్ డి 1991. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 1991.